ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వధువు సంఘ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, అలాగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నటువంటి శ్రేయోభిలాషులకు, అలాగే పరిచర్యలో సహకరిస్తూ ప్రార్థన చేస్తూ మరి మా కొరకు ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యలో ఎంతో మమ్మలను బలపరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మరి రీతిగా మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ సంవత్సరంలో ఈ నవంబరు నెలలో 4, 5, 6 తారీఖులలో మరి దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఉపవాస ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి అలాగే మరి ఆ డేట్స్ ఏర్పాటు చేయడానికి, కూడికలు మరి జరిపించడానికి దేవుడు ఎంతో కృప చూపి ఉన్నారు. అలాగే ప్రియులరా, మరి మీటింగ్స్ కొరకు 21 దినాలు మరి సంఘముతో కలిసి ప్రార్థించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఈ కూడికల్లో అనేక మంది దీవించబడాలని, విడుదల పొందాలని, రక్షణ పొందాలని, అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగాలి, ఆదరణ కలగాలి. మరి ఎన్ని విషయాల కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాటన్నిటిలో ప్రభు వారికి అత్యధిక విజయాన్ని ఇవ్వాలని ఎంతో భారంతో మరి 21 దినాలు ప్రార్థించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి మన ప్రార్థనలన్నీ దేవుడు విన్నారు. అలాగే 21 దినాలు కూడా మరి లైవ్లో అనేక మంది చూసి మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ మీటింగ్స్కి మొదటి రోజు విశాఖపట్నం నుండి దైవజనులు ప్రవక్త బోలయ్య గారు రాబోతూ ఉన్నారు. వారు మరి మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం కూడా వారు మనతో ఉంటారు. అలాగే రెండవ రోజు సాయంకాలం మరి ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి బిషప్ జగదీష్ అయ్య గారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. ఆ రాత్రి దైవజనులు మనకు వర్తమానం అందిస్తారు. అలాగే మరి గురువారం ఉదయం అలాగే మధ్యాహ్నం మీటింగ్లో మనకు వర్తమానం అందించడానికి అపోస్తులు దైవజనులు ఆర్ సుధాకర్ నాన్నగారు మన మధ్యలోకి రాబోతున్నారు. ఆ మధ్యాహ్నము అలాగే రాత్రి కూడా దైవజనులు మనకు వర్తమానం అందిస్తారు. అలాగే మరి దైవజన్ నాన్నగారు వర్తమానానికి ముందుగా మరొక వర్తమానం అందించడానికి రంపచోడవరం నుండి ప్రవక్త దైవజనులు మరి మోజెస్ డానియల్ గారు, మా బావగారు రాబోతూ ఉన్నారు. ప్రియులరా, మరి దైవజనులు దేవసనలో బలముగా వాడబడినట్లుగా అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మరి వేకుజామున మధ్యాహ్నము మీ కుటుంబ ప్రార్థనలో అందరూ ప్రార్థన చేయాలని మీ ప్రార్థన సహాయము కోరుకొనుటకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్స్ అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో మహిమకరంగా జరుగునట్లుగా మొట్టమొదటిగా మీ అందరి ప్రార్థన సహాయం నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఎంతో భారంతో ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ కూటాల్లో మరి మనం సంవత్సరానికి ఒకసారి వధువు సంఘము సభ్యులు, కుటుంబ సభ్యులు మరి ఇక్కడి నుంచి వివాహాలు జరిపించబడి వెళ్ళిపోయినటువంటి ఆత్మీయ కుమార్తెలు, ఆత్మీయ కుమారులు, అలాగే పనుల నిమిత్తము ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి వారు అందరూ సంవత్సరానికి ఒకసారి మనం ఈ యొక్క వధువు సంఘంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రాజవమ్మంగి వధువు సంఘం ప్రార్థనా మందిరంలో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ స్థలంలో మనందరం కలిసి భారంగా మరి ప్రార్థన చేద్దాం. ఈ కూడికల్లో మనందరం కలిసి దేవుని స్తుతించుదాము, గణపరచుదాం, దేవుని వర్తమానాలు విందాం. ఈ సంవత్సరము దేవుడు ఈ సభల్లో పాలు పొందిన, ఈ మీటింగ్స్లో పాలు పొందే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నారు. ప్రియులారా, దేవుని బలమైన ఆత్మకార్యాలు జరుగుతాయి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. మీరు అందరూ స్వస్థతను పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. మీరు చాలా దీవించబడతారు, మీరు చాలా ఆశీర్వదించబడతారు ప్రియులారా. కనుక ఎవ్వరూ మిస్ అవ్వద్దు.
ఎవరు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అందరినీ హృదయపూర్వకంగా మరి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి మీ కొరకు మరి ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన దగ్గరకు వస్తున్నారు ప్రియులరా. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్య కొరకు మరి ఎంతో ధన సహాయం కూడా అవసరమైనది. కాబట్టి ఏ కొదువ లేకుండా కావలసినవన్నీ శ్రేష్టమైన ఆహార పదార్థములు, ధన సహాయం అన్ని ప్రభు సమృద్ధిగా పంపించినట్లుగా అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ మరి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మచేత మిమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.